మీద పోలింగ్ ఫలితాలు రెండు సీట్లు కైవసం చేసుకునే యోచనలో పార్టీలు. ఇక అన్న నువ్వేం భయపడకని చెప్పి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్తున్నాడట. ఇక అవినీతి సొమ్ముతో మెగా విరాళాలు పార్టీ లిస్టులో కృష్ణారెడ్డిదే ఫస్ట్ ప్లేస్. 2022-23లో భారీగా నిధుల మళ్లింపు, ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా 87,000 కోట్ల ఫండింగ్. బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీలకి అధిక మొత్తం, అనధికారికంగా ఎన్ని వేల కోట్లు మళ్లించారు. ఏడీఆర్ తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు. తెలంగాణలో మెగాపై 70,000 కోట్ల అవినీతి ఆరోపణలు. కాళేశ్వరం సొమ్ముతో ఫోర్బ్స్ జాబితాల స్థానంలో. ఇక సిబిఐ విచారణలో కేంద్ర రాష్ట్ర పాలకుల మీనమేషాలు. ఇక ఏడీఆర్ సంస్థ ఇచ్చినటువంటి తాజా నివేదికలు తెలిసింది ఏంటంటే మెగా కృష్ణారెడ్డి అడ్డగోలుగా పైసలు సంపాదించి ఇష్టానుసారంగా కాంట్రాక్టులు మొత్తం ఆయనకి అట్టగట్టుకొని అడ్డగోలుగా పైసలు సంపాదించి ఎవరెవరి పార్టీలకు పోతున్నాయి, బీజేపీకి, బీఆర్ఎస్కి, వైసీపీకి అధిక మొత్తంలో డబ్బులు ఫండింగ్ ఇస్తున్నాడట. సో మెగా కృష్ణారెడ్డి యొక్క అవినీతి అంటే ఒక తిమింగలం అంటారు చూడండి మనం. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానాని గండి కొట్టేందుకు తిమింగలలా తయారైండు మెగా కృష్ణారెడ్డి. అడ్డగోలుగా ఈ ప్రజా పాలకులందరూ అయితే పాలనలో ఉంటారో ప్రజాప్రతినిధులందరూ కూడా అడ్డగోలుగా ఆ కాంట్రాక్ట్ పెడదాం, ఈ కాంట్రాక్ట్ పెడదాం, ప్రతి ఒక్క కాంట్రాక్టు. కాళేశ్వరం కాంట్రాక్ట్ ఆయనకే, మిషన్ భగీరథలో కూడా ఈ గ్రౌండింగ్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా ఒక భాగం ఆయనకే భాగస్వామిగా ఉన్నారు. రోడ్లు రకరకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ చేపట్టినా దానిలో ప్రథమ స్థానం కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి. సో అడ్డగోలుగా డబ్బులు సంపాదించి పార్టీలకు ఫండింగ్ ఇస్తున్నాడట. అది 33 రూపాయలు అయితే వాళ్ళు 30 రూపాయలు, 3,000 రూపాయలు అని చెప్పి కాంట్రాక్టుకు యొక్క అంచనాలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 80,000 కోట్లు అయినాయట. 80,000 కోట్లలో దానికి ఎస్టిమేషన్ కాస్త 92,000 కోట్ల వరకు ఏదో పోయినట్టుగా మన ఇంజనీర్లు చెప్పారు అక్కడ. సో 92,000 కోట్లలో ఏం చేసిరే అంటే ఆఖరికైతే డొల్ల ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితి, కుంగిపోయే పరిస్థితి, పంపులు ఖరాబ్ అయిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. రకరకాలుగా హైరాణ అంటే నాసి రకంగా వాడి అంచనాలు పెంచి డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం. ఇక నాన్నకు ప్రేమతో షర్మిల